వినాయకులకు రైతులు ధాన్యాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా పెద్దంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛను కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ కు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. తూకంలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. రైతుల కోసం రాజీలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు రైతులు ధాన్యాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రైతు ధాన్యం విక్రయ కేంద్రాలు అన్ని కూడా ప్రారంభించడం జరిగింది. పెద్దంపేట గ్రామంలో ఈరోజు దీంతో పాటు లింగాపురం, రాయదండి, అదే మాదిరి ఇంకా 2 గ్రామాలు కూడా చేస్తా ఉన్నాం. దాదాపుగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతు పండించిన ధరకి పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేము ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ సన్నా బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే 6 లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది. దాదాపు 2,50,000 ఎకరాల్లో అది పండిస్తే 4 లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించారు. కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తా ఉండడం, రైతన్నకు అండగా నిలవాలని చెప్పి ఆ రోజు 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రైతులకు అన్యాయం జరిగినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు ఏ ఒక్క శాసనసభ్యుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దుస్థితిలో ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మా అన్న రాజ్ ఠాకూర్ అన్న గారు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మీ రైతులందరికీ కూడా పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ సబ్బండ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ప్రజాపాలన రథసారథైనటువంటి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పాదయాత్ర ద్వారా రైతులతో ముఖాముఖి ద్వారా అంతర్గా మండలంలో రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు రైతుల సమస్యలు విని అటు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గారితో పాటు ఈ ప్రాంత నాయకులు దుద్దిల్ల శ్రీధరరావు ముగ్గురు కూడా రాజ్ ఠాకూర్ అన్నగారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి బండలవాగు ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ, జెన్కో ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ అనునిత్యం నిరంతరం శక్తివంచన లేకుండా మేము వెంబడి చూస్తా ఉన్నాం. అన్నం కూడా తినకుండా కేవలం ఛాయల మీదనే ఆధారపడి సెక్రటరియట్లో నిజంగా కూడా ఒక ఘోరాతి అనద్దుగాని ఒక అటెండర్ లాగా అందరి దగ్గర తిరిగి అన్న ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల శ్రేయస్సే భాగంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతులందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో మా గ్రామంలో సుమారు 200 మందికి రుణమాఫీ జరిగినటువంటి సందర్భంలో ఈరోజు